హలో అండి, కుక్ విత్ ప్రసన్న ఛానల్కు మీకు స్వాగతం. నేను ఇవాళ కొత్తిమీర వడ, అదే కొత్తింబీర్ వాడి అని మహారాష్ట్ర వాళ్ళు చేస్తారు. దీన్ని మహారాష్ట్రన్ రెసిపీ. దీన్ని ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక రోట్లో ఒక 2 ఇంచులు అల్లం ముక్క వేసుకొని దానికి ఒక చిన్న ఇంగువ ముక్క, కొంచెం ఉప్పు, సాల్ట్ అండ్ దానికి ఒక 4 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని దీన్ని దంచుకోవాలి. మరి మెత్తగా దంచాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగా ఉండే విధంగా ఉన్నా కూడా సరిపోతుంది. దీంతో ఒక పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా దంచుకోండి. హ్యాండ్ మోటార్ లేదంటే మీరు మిక్సీ కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంచెం బరకగా ఉండే విధంగా చూసుకోండి. తర్వాత ఇంకొక గిన్నెలో 1 కప్పు శనగపిండి తీసుకోండి. ఈ శనగపిండికి ఒక 2 టేబుల్ స్పూన్లు వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోండి, లేదంటే ఒక 1/2 కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఎందుకంటే సాల్ట్ ఇంతకుముందు కూడా మనం అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నప్పుడు వాడుకున్నాము కాబట్టి కొంచెం తక్కువ మోతాదులు తీసుకోండి. కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3/4 టీ స్పూన్ వరకు కారం తీసుకోండి. ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. ఎందుకంటే నీళ్లు పోసిన తర్వాత కలపలేం కాబట్టి కలుపుకోండి. దీనికి ముందు ఇంకొక గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, లేదంటే జీలకర్ర ధనియాల పొడి కానీ లేదంటే గరం మసాలా కానీ, రెండింటిలో కూడా ఏదే వాడుకున్నా కూడా దానిలో ప్రాబ్లం లేదు. బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత డ్రైగా, దాని తర్వాత కొంచెంగా నీళ్లు కలుపుతూ దాన్ని మనము ఒక బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. కొంచెంగా నీళ్లు కలపండి, ఎందుకంటే ఒకేసారి నీళ్లు కలిపారంటే ముద్దగా ఫామ్ అవుతుంది, లోపల లంప్స్ ఫామ్ అయిపోతాయి. కాబట్టి కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దాన్ని మిక్స్ చేసుకుంటూ ఒక దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ కంటే కొంచెం ఆ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండే విధంగా తయారు చేసుకున్నా కూడా సరిపోతుంది. మరీ థిక్గా తయారు చేసుకోకూడదు, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఒక ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ డోక్లా తయారు చేసుకునే వాళ్ళకి తెలిసి ఉంటుంది. డోక్లా బ్యాటర్ కన్సిస్టెన్సీకి తీసుకొచ్చుకున్నారంటే అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ లాగా ఉంటుంది. ఈ విధంగా శనగపిండి మొత్తం ఒక బ్యాటర్ తోటి తయారు చేసుకుని దానిలో ఉప్పు ఉంది, పసుపు ఉంది, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం కొత్తిమీర తీసుకుంటాం. దీన్ని కొత్తిమీర వడ అంటాం కాబట్టి కొత్తిమీర ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. దీనికి ఏంటంటే కొత్తిమీర ఒక పెద్ద కట్ట వరకు తీసుకున్నాను. ఒక 1/2 కేజీ కంటే ఎక్కువ ఉండేటటువంటి కట్ట తీసుకొని దానిలో వేరు భాగాలు, తర్వాత గట్టిగా ఉండేటటువంటి భాగాలన్నీ కూడా కట్ చేసి తీసేసాను. ఎక్కడైతే లేతగా ఉందో కొత్తిమీర, లేతగా ఉంటే కాడలు కూడా పర్వాలేదు, లేతగా ఉంటే పర్వాలేదు, గట్టిగా ఉంటే దాన్ని బాగా చూసుకోండి. దాని లోపల గడ్డి ముక్కలు కానీ, తర్వాత ఒకసారి పాచిపోయిన కానీ కొత్తిమీర అట్లా ఉంటాయి, అవన్నీ లేకుండా తీసేసి మంచిగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఆ హార్డ్ పార్ట్స్ తీసేసిన తర్వాత మిగిలినటువంటి కొత్తిమీరని సన్నగా చోప్ చేసుకోండి. ఎంత మంచిగా చోప్ చేసుకుంటే మీకు కొత్తిమీర వడ అంత బాగా వస్తుంది. బాగా చోప్ చేసుకొని ఈ విధంగా కొరియాండర్ చోప్ చేసి పెట్టుకుంటాం. దీనిలో నీళ్ళు ఏమాత్రం లేదు, ఎందుకంటే మొత్తం డ్రైన్ చేసి క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఒక పాండల్లో 1 టేబుల్ స్పూను వరకు ఆయిల్ వేసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూను ఆవాలు వేసుకొని, అవి ఆవాలు చిటపటలాడేటప్పుడు ముందుగా దంచి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకొని దాన్ని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఈ ఆవాలు చిటపటలాడే సమయంలో మనము ఈ పేస్ట్ని వేసుకుంటే బాగా ఉంటుంది, ఎందుకంటే ఆవాలు కూడా కొంచెం వేగాలి. ఆవాలు వేగిన తర్వాత దీన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, తిప్పండి. దూరగా ఈ పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఆకులన్నిటిని అందులో వేసుకోవాలి. ఈ కొత్తిమీర ఆకుల్ని బాగా ఉడికే విధంగా, అంటే మరీ ఫ్రై కాకూడదు, ఇవి మరీ ఫ్రై కాకుండా హార్డ్గా తయారైపోకూడదు. బాగా కొంచెమే నూనె ఉంది కాబట్టి కొంచెం వాటర్ లాగా దానిలోంచి వాటర్ వచ్చేటప్పుడు వాటర్తో బాగా కొత్తిమీర ఉడుకుతుంది. బాగా కొత్తిమీర ఉడికింది అనిపించిన తర్వాత తీసి మనము ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఆ పిండిని కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ పిండి బాగా ఉడకాలి. ఎట్ ద సేమ్ టైం ఈ పిండి గట్టిగా కాకూడదు అనమాట. గట్టిగా అయిందంటే మళ్ళీ మనకి వడ తయారు చేయడంలో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మరీ అంత గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఒక సెమీ సాలిడ్ స్టేజ్కి వచ్చేటప్పుడు మనం దాన్ని స్టవ్ను ఆపేసుకొని దాన్ని ఒక
ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడు బాగా ఉడికింది, దీన్ని ముద్దగా కూడా తయారైంది. మరి గట్టిగా ముద్ద లేదు, చూడండి జారిపోవాలి అట్లా, మరి అంటుకొనే ఉండిపోకూడదు దానికి. సో ఈ పరిస్థితుల్లో దాన్ని తీసుకొని ఒక ప్లేట్కి గ్రీస్ చేసుకున్నాను. ఫస్ట్ గ్రీస్ చేసి పెట్టుకుని, గ్రీస్ చేసుకున్నటువంటి ప్లేట్లో మొత్తం మిశ్రమాన్ని ఆకుతోటి మొత్తం శనగపిండిని ఉడికించిన దాన్ని వేసేసి దాన్ని ఒక లెవెల్గా ఫ్లాట్గా తయారయ్యేటట్టు ఈ విధంగా అట్లకాడతో అన్ని వైపులా దాన్ని రుద్దుతూ కంప్లీట్గా ఒక చదరంగా వచ్చేటట్టు, ఇంకా అంతకంటే హెచ్చు తగ్గులే ఉండకూడదు అనమాట. అందులో ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదు, మొత్తం ప్లేట్ ఎడ్జెస్ వరకు మొత్తం అది బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా నేను చేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను ఒక 5 నిమిషాల పాటు అట్లాగే వదిలేసాను. 5 నుంచి 10 నిమిషాల పాటు వదిలేయండి. దాని తర్వాత ఒక ప్లేట్ మీద, ఆ ప్లేట్ మీద ఇంకో ప్లేట్ ఉంచి దాన్ని ఇన్వర్ట్ చేయండి. ఇన్వర్ట్ చేసిన తర్వాత ఏంటంటే అది కంప్లీట్గా డీమోల్డ్ అయిపోతుంది, ఒక అచ్చులాగా తయారవుతుంది. ఎంత మంచి అచ్చులాగా తయారైందో. ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన షేప్లో దాన్ని కట్ చేసుకోండి. జనరల్గా ఈ కొత్తిమీర వాడికి ఒక స్క్వేర్ షేప్ ఉంటే బాగుంటుంది, కాబట్టి స్క్వేర్ షేప్లో నేను కూడా కట్ చేసుకున్నాను ఇక్కడ. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వడ హారిజాంటల్గా వర్టికల్ కట్ చేసిన తర్వాత మీకు మంచిగా కంప్లీట్గా క్యూబ్స్ లాగా తయారైపోతాయి అన్నమాట. ఈ క్యూబ్స్ చూడండి కరెక్ట్గా సైజు ఎంత 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 నీట్గా కట్ చేస్తున్నాము. ఈ విధంగా మొత్తం ఈ సర్కిల్ మొత్తాన్ని ఒక బ్లాక్స్ లాగా నేను కట్ చేశాను. ఆ ఎడ్జెస్లో ఉండేవి ఆటోమేటిక్గా కొంచెం కర్వ్ అనేది ఉంటుంది, దాని గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్గా స్క్వేర్ షేప్ ఉండాలనేటువంటి బాధ అవసరం లేదు. పిండి వేసుకొని చూడండి. ఆయిల్ దీన్ని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేసుకునేటటువంటి పద్ధతి నేను చూపిస్తాను. ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు కావాల్సినటువంటి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ యొక్క మెత్తటి మోల్డ్ లాగా ఉండేటటువంటి ఉడికినటువంటి పిండి వడల్ని తీసి దానిలో వేసాను. వేసి దాన్ని మీడియం ఫ్లేమ్లోనే మీడియం హాట్ ఆయిల్లో దాన్ని ఫ్రై చేశాను. అన్ని వైపులా తిప్పుతూ అన్ని వైపులా బాగా ఉడికే విధంగా దీన్ని నేను ఫ్రై చేశాను. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇది క్రిస్పీగా అవడం మొదలవుతుంది. ఎట్ ద సేమ్ టైం యూ కెన్ సీ ద కలర్ చేంజ్ కూడా మీరు గమనించవచ్చు. ఇంతకుముందు బాగా గోల్డెన్ కలర్లో ఉండేటటువంటి ఇది శనగపిండి వల్ల గోల్డెన్ కలర్ ఉండింది. ఇప్పుడు చూసారంటే అది వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారిపోయింది. అన్ని వైపులా బాగా ఉడికిన తర్వాత దాన్ని ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి మీరు ఒక పేపర్ టవల్ మీద పెట్టుకోండి. అన్నిటిని మొత్తం అన్ని బ్యాచెస్ని ఫ్రై చేసుకోండి. తర్వాత పేపర్ టవల్ మీద పెట్టి ఎక్సెస్ ఉండేటటువంటి ఆయిల్ అంతా కూడా డ్రైన్ అయ్యే విధంగా వాటిని కాసేపు ఉంచి దాన్ని ఇప్పుడు మీరు సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటిని యాక్చువల్గా వీటిలో ఉండేటటువంటి ఆ ఫ్రాగ్రెన్స్ అనేది, ఆ టేస్ట్ అనేది దీనికి వేరే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం అలాగే తినేయచ్చు. కాకపోతే కొంతమంది టమాటో సాస్ తోటి కూడా తింటూ ఉంటారు. కావాలంటే మీకు ఇష్టమైతే టమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోయినా కూడా డైరెక్ట్గా కూడా తినచ్చు. ఎంత మంచి వాసన వస్తుందంటే మీరు ఊహించలేరు అనమాట. ఇటువంటి రెసిపీని ఎప్పుడు కూడా ట్రై చేసి ఉండరు మీరు. కాబట్టి చూడండి, దీన్ని చూసారంటే లోపల మెత్తగా ఉంది, పైనేమో చాలా క్రిస్పీగా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మీరు ప్రయత్నించాలి. ప్రయత్నించిన తర్వాత చూడండి, తినిన తర్వాత మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.